నెల్లూరు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బాలాయిపల్లి దగ్గర బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీగా మంటలు వచ్చాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందితే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులందరూ భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. వరుసగా ప్రతి వారం 10 రోజులకు ఒకసారి ఇలాంటి ఘటన ఎక్కడో ఒక చోట మనం చూస్తూనే ఉన్నాం. ఒక 4 రోజుల క్రితం కూడా ఒక ఘటన చూసాం మనం. ఇలా ఇప్పుడు మరొక ప్రైవేట్ ట్రావెల్స్లో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయాలు కూడా అయ్యాయి. గయాజ్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గయాజ్, అసలు ఏం జరిగింది? బస్సులో మంటలు ఎందుకు చెలరేగాయి, ఎలా చెలరేగాయి, డ్రైవర్ ఏమంటున్నారు? నందు, ఉమ్మడి నెల్లూరు జిల్లా బాలాయిపల్లి మండలము వెంకటగిరి నాయుడుపేట మార్గ మధ్యలో మేల్చూరు అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీకి బ్రెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన బస్సు, అంటే అక్కడ పనిచేసే ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులను ఇళ్లకు తీసుకుని పోయేటప్పుడు ఈ ప్రమాదము జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అయితే కొంతమందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు, లేదంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే మేనకూరు పరిధిలోని SCZ లో ప్రైవేటు కంపెనీలు ఉండేవి. అయితే బ్రెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన బస్సు కార్మికులను ఎక్కించుకొని వెంకటగిరి వైపు వెళ్తుండగా నాయుడుపేట వైపు నుంచి వెంకటగిరికి వెళ్తున్న మేల్చూరు దగ్గర ఒక బ్రాందీ షాప్ దగ్గర ఓ యువకుడు ఫుల్గా మద్యం సేవించి అతను ఒక్కసారిగా వేగంగా వచ్చి మోటార్ బైక్తో బస్సును ఢీకొనడం జరిగింది. అయితే ఆ మోటార్ బైకు ఆ బస్సు ట్యాంక్ దగ్గర ఇరుక్కోవడము, అయితే ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకరు పగిలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం జరిగింది. అయితే బస్సు డ్రైవరు చాకచక్యంగా వెంటనే ఆపేయడంతో ఆ బస్సులో ఉండే సుమారు ఒక 38 మంది ఉన్నారు. అయితే వాళ్ళంతా దిగిపోయారు. అయితే 2-3 మహిళా కార్మికులు అయితే స్వల్ప గాయాలు, అంటే వాళ్ళు దిగలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వాళ్ళకి చికిత్స నిమిత్తం ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అయితే మద్యం మత్తులో వేగం వచ్చి ఢీకొన్న వ్యక్తి ప్రదీప్ అని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అతను అక్కడక్కడే స్పాట్ చనిపోవడం జరిగింది. అయితే ఇతను ఓజిలి మండలానికి చెందిన ప్రదీప్ గా పోలీసులు గుర్తించాడు. అయితే ఈ సమాచారం తెలిసిన అగ్నిమాపక దళ సిబ్బంది వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ పెద్ద ప్రమాదం జరిగేది త్రూట్లో తప్పింది. ప్రధానంగా రోడ్డు పక్కన మద్యం షాపులు ఉండడం, అక్కడే మద్యం సేవించి ఈ వాహనాలు తోలడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతుండేని కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా అదే ప్రాంతంలో చాలా, అంటే ఈ రోజు బస్సును ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. గతంలో కూడా ఈ మద్యం సేవించి వివిధ బస్సులను ఢీకోవడం, అదే విధంగా వాళ్ళు పడిపోవడం, ఇలా చాలా మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే నిబంధనల ప్రకారము హైవే రోడ్డు నుంచి 200 మీటర్ల దూరంలో మద్యం షాపు ఏర్పాటు చేయాల్సిన ఇది ఉంది. అయితే పొలిటికల్ తో అక్కడే రోడ్డు పక్కనే మద్యం షాపులు, బెల్ట్ షాపులు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా అక్కడ స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే పెద్ద ప్రమాదం తప్పిందనుకొని అనుకోవచ్చు నందు. ఇప్పుడు పోలీసులు మరి ఏ కోణంలో కేసు నమోదు చేశారు, ఎలా దర్యాప్తు చేస్తున్నారు, అండ్ యాజమాన్యం ఏమైనా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారా? నందు, ఒకటి అంటే ఇవి ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన బస్సు ఇది. అంటే ఉదయాన్నే అక్కడ ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులను తీసుకొని పోయి వెంకటగిరి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని మొత్తం పోయి దించేసి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వాళ్ళ ఇళ్లకు చేర్పిస్తూ ఉంటది. అయితే ఇందులో భాగంగానే 5 గంటలకు కంపెనీలో నుంచి సుమారు 34 మంది ఆ బస్సులో ఎక్కారు. వీళ్ళు వెంకటగిరి వైపు ఈ బస్సు వెళ్తుండగా మార్చూరు మేల్చూరు వద్ద రోడ్డు పక్కనే ఒక బ్రాందీ షాప్ ఉంది. అంటే బ్రాందీ షాప్ ఎదురుగానే వేగంగా వచ్చిన మోటార్ బైకు ఢీకొనడంతో ఆ బస్సు లోపల ఇవి మోటార్ బైక్ ఇరుక్కోవడం, ఒక్కసారిగా
ట్యాంక్ పగిలిపోయి పెద్ద మంటలు క్షణాల్లోనే అది బస్సు సైతం కాలిపోవడం జరిగింది. అయితే ఆ మోటార్ బైక్ అతను ప్రదీప్ అనే వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అతను కొద్దిసేపటికి ఏంటంటే అక్కడ మద్యం సేవించినట్లు కూడా స్థానికులు కూడా చెప్తున్నారు. చూసిన వాళ్ళు కూడా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. మద్యం షాప్ లో ఫుల్ గా తాగి నేరుగా అడ్డంగా వచ్చి ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే పోలీసులు కూడా కేసు నమోదు పరిచి దర్యాప్తు అయితే చేస్తున్నారు. నందు రైట్, అతని కండిషన్ ఏమైనా తెలుస్తుందా? బైక్ తో గుద్దిన అతని పరిస్థితి ఏంటి? బైక్ తో ఢీకొన్న వ్యక్తి అక్కడక్కడే స్పాట్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నందు అయితే అతను ఓజిలి మండలము అత్తలూరు గ్రామానికి చెందిన ప్రదీప్ గా గుర్తించడం జరిగింది. అయితే అతను 2-3 గంటల నుంచే ఆ బ్రాందీ షాప్ దగ్గరే తాగి తూగుతూ ఉన్నట్లు కూడా స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే అతను మోటార్ బైక్ స్టార్ట్ చేసుకొని నడపలేని పరిస్థితుల్లో ఒక్కసారిగా వేగంగా వెళ్లడంతో అప్పుడే బస్సు రావడం, ఆ బస్సును ఢీకొనడం, ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గయాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన బస్సుగా తెలుస్తుంది. ఆ కంపెనీ ఎంప్లాయీస్ని తీసుకువెళ్లే సమయంలో ఉదయం టైంలోనే బాగా మద్యం తాగిన వ్యక్తి బైక్ మీద డైరెక్ట్